హలో ఎవ్రీవన్, ఐ మమత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము 4 జిల్లాలకు సంబంధించినటువంటి డిగ్రీ కళాశాలలో ఫ్యాకల్టీ, పీడీ, లైబ్రేరియన్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే జాబ్ నీడ్ అనుకునే వారికి మరికొంతమందికి ఈ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. చాలా తక్కువ టైం ఉందన్నమాట. మీరు షేర్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్ మనకు వికారాబాద్ డిస్టిక్ సంబంధించినటువంటి అక్కడి ట్రైబల్ వెల్ఫేర్ అంటే కొడంగల్లో ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ నుండి స్కూలు అండ్ డిగ్రీ కళాశాలలో వేకెన్సీ డీటెయిల్స్ అండి. ఇందులో మనకు డిగ్రీ కళాశాలలో పీడీ వేకెన్సీ ఉంది, జేఎల్లో ఇంగ్లీష్ ఉంది, అలాగే పీజీటీలో బయోసైన్స్ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో వారు ఇక్కడ మనం మెన్షన్ చేశారు. మీ యొక్క ఎలిజిబిలిటీ అనేటివి ఒకసారి చెక్ చేసుకోండి. సో అలాగే వీరికి 11th అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అప్లికేషన్స్ అనేది ఏమీ లేవు. ఆగస్టు 11th డైరెక్ట్ ఎవరైనా కూడా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు అన్నమాట. ఈ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి రాజేందర్ నగర్లో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. లాస్ట్ నోటిఫికేషన్లో నేను ఇంటర్వ్యూ అంటే రాజేందర్ నగర్ అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. సో అలాగే వీరికి ఆగస్టు 11th 9 AM to 5 PM వరకు అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నవారు ఇక్కడ మీకు మొబైల్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఇస్తారు. ఓకేనా? ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ అభ్యర్థులు రేపు మీరు వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్తో అండ్ ఫొటోస్తో అయితే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఇది సంగారెడ్డి డిస్టిక్ సంబంధించినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ అండి. ఇవన్నీ కూడా ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనమాట. ఇది సంగారెడ్డి డిస్టిక్స్ అండి. సో ఇక్కడ మనకైతే వీళ్ళు వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం లేదు. డైరెక్ట్ ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వమని చెప్పారనమాట. సో వెళ్ళేవారు మీరు అక్కడ కనుక్కోండి సంగారెడ్డిలో ఉన్నటువంటి వేకెన్సీ డీటెయిల్స్ ఏంటి అని కూడా. లేకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ మెన్షన్ చేశారు కదా, ఆ మొబైల్ నెంబర్కైనా కాల్ చేసి పీజీటీ, టీజీటీ అలాగే జేఏలు డిగ్రీ కళాశాలలో అన్నీ కూడా వేకెన్సీ ఉన్నాయన్నమాట. ఒక్కొక్క సబ్జెక్ట్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఒకసారి కనుక్కోండి. వీరు కూడా సేమ్ 11th రాజేందర్ నగర్లో ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ నేను ఒకటి మెన్షన్ చేసి మరీ చెప్తున్నాను. ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్లో మన తెలంగాణలో ఎవరు ఏ డిస్టిక్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. ఒక్కసారి మీరు అందరు కూడా ఇంటర్వ్యూస్కి వెళ్తారు కదా, మీ డిస్టిక్లో వేకెన్సీ లేదు అనుకుంటే ట్రైబల్ వెల్ఫేర్లో మిగతా ఏ డిస్టిక్లో వేకెన్సీ ఉన్నా కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ మీరు జాయిన్ అయ్యాక మీ డిస్టిక్లో వేకెన్సీ ఉన్నప్పుడు మీరు చేంజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ అండి. రెగ్యులర్స్ వచ్చే వరకు ఉంటాయి. ఎవ్రీ ఇయర్ రెన్యువల్స్ అయితే జరుగుతూ ఉంటాయి. మీ అందరికీ తెలిసిన విషయమే ఇది కూడా. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఇది తాండూరుకు సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో ఇది కూడా వికారాబాద్ డిస్టిక్ సంబంధించినటువంటి. ఇందులో కూడా మనం మెన్షన్ చేశారు కొడంగల్లో, అలాగే ఇక్కడ కులకచెర్ల గురుకుల కళాశాలలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు పీజీటీ తెలుగు, గణితం, టీజీటీ ఇంగ్లీషు, ఫిజికల్ డైరెక్టర్ వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. సో అలాగే పీజీటీ సోషల్, పీడీ. సో అంటే స్కూల్ వైజ్గా ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగిందండి. సో ఒకసారి మీరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ అభ్యర్థులు తప్పకుండా రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి రాజేందర్ నగర్లోని మానస హిల్స్ గిరిజన సంక్షేమ భవన్లో అయితే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అక్కడైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో చెప్పాను కదా, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ ఫోటోతో అయితే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. అలాగే లైబ్రేరియన్ వాళ్ళకి MLIs కలిగి ఉండాలి. పీడీ వాళ్ళు MPD లేదా BPD కలిగి ఉండాలి. అలాగే టీజీటీ, పీజీటీ, BED విత్ టెట్ కలిగి ఉండాలి. డిఎల్కు మాత్రము పీజీ విత్ 50% కలిగి ఉంటే సరిపోతుందండి. సో ఒకసారి ఎలిజిబిలిటీ ఉన్నవారు తప్పకుండా మీ యొక్క సబ్జెక్టులో వేకెన్సీ ఉందో చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ నోటిఫికేషన్ చూసినట్టయితే ఇది షాద్నగర్ సంబంధించిన నోటిఫికేషన్ అండి. షాద్నగర్లో ఉన్నటువంటి మనకు స్కూల్ అండ్ డిగ్రీ కళాశాలలో వేకెన్సీ కూడా ఉన్నాయన్నమాట. ఇందులో పీడీ ఉంది, లైబ్రరీ ఉందన్నమాట, అలాగే కెమిస్ట్రీ ఉందండి. సో ఈ కెమిస్ట్రీ సబ్జెక్టు మాత్రం కామన్గా 4 నోటిఫికేషన్స్లో అయితే వేకెన్సీ ఉందండి. ఒకసారి అబ్జర్వ్ చేసుకొని ఈ సబ్జెక్టు వాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుందన్నమాట.
అన్ని డిస్టిక్లకు కలిపి ఒకే దగ్గర ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో జాబ్ నీడ్ అనుకునేవారు తప్పకుండా అటెండ్ అవ్వండి. అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్లో ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్లో ఓన్లీ జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ మాత్రమే ప్రొవైడ్ చేయబడతాయి. ఆ నోటిఫికేషన్స్ మాత్రమే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒకసారి మన ఛానల్ ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేసి మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్. మరొక నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం.